Welcome to SS EduTech. Please like, share and subscribe my channel. Today we are going to learn division in Vedic Maths. How to do the divisions in Vedic Maths easy method. Okay. See. నార్మల్లీ మనము డివిజన్ చేసేటప్పుడు మనకి డివిడెండ్ అని డివిజర్ అని కోఎఫిషియంట్ అని రిమైండర్ అని ఇలా ఉంటాయి. సో ఇప్పుడు మనము 24/5 అనేది ఎలా చేద్దాం? నార్మల్ డివిజన్ మెథడ్లో అయితే 5 4s are 24. That is not possible to go and 4 in 5. That's mean take a decimal point. 40. 5 8s are 40. So 0. 4.8. ఇది ఇంత ప్రాసెస్ జరిగింది. ఇంత ప్రాసెస్ చేసిన తర్వాత మనకి ఆన్సర్ 4.8 అనేది వస్తుంది. బట్ ఇక్కడ వేదిక్ మ్యాథ్స్లో చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇది వితిన్ 2 సెకండ్స్లో ఆన్సర్ కనుక్కోవడం మనకి చాలా ఈజీ. ఎలాగో చూద్దాము. ఇక్కడ 5 అనేది 10/2కి ఈక్వల్. 10/2 ఈజ్ ఈక్వల్ టు 5. సో 24 డివైడెడ్ బై 10/2. 24 ఇంటూ 2/10. చూడండి, ఇక్కడ డివిజన్ అనేది ఇన్వర్స్ అయినప్పుడు మల్టిప్లికేషన్ వస్తుంది. మల్టిప్లికేషన్ ఇన్వర్స్ అయినప్పుడు డివిజన్ అనేది వస్తుంది. సో ఇప్పుడు ఇక్కడ ఇన్వర్స్ అయింది కాబట్టి ఈ 2 అనేది న్యూమరేటర్కి వెళ్తుంది. 10 అనేది డినామినేటర్లోకి వస్తుంది. న్యూమరేటర్ అండ్ డినామినేటర్ చేంజ్ అవుతాయి ఇక్కడ. సో ఇప్పుడు 24 ఇంటూ 2 48. 48/10. 48/10 అంటే 10 అంటే 10 అంటే ఎన్ని డెసిమల్ పాయింట్స్ పెట్టుకోవాలి? 1. ఓన్లీ 1. 4.8. చూడండి, చాలా సింపుల్గా. అంటే మీకు ప్రాసెస్ అనేది తెలియాలి కాబట్టి నేను కొంచెం ఎక్స్పాండబుల్గా చెప్తున్నాను. మీరు ప్రాక్టీస్ చేస్తే చాలా ఈజీగా సింపుల్గా వన్ లైన్లోనే వచ్చేస్తుంది ఆన్సర్. 52 డివైడెడ్ బై 5. 52 డివైడెడ్ బై 10/2. 52 ఇంటూ 2/10. That is 104/10. That is 10.4. చూడండి, చాలా సింపుల్గా ఇలా ఈ 5 అనేది 10/2కి ఈక్వల్ అవుతుంది కాబట్టి మనం ఇలా చేసుకుంటూ వెళ్ళిపోదాం. సో ఇది ఓన్లీ 5స్కి మాత్రమే. ఏదైతే డివిజన్ 5 నెంబర్తో చేస్తామో ఆ టైప్ ఆఫ్ డివిజన్స్కి మాత్రమే ఇది అప్లికేబుల్. ఓకే, నెక్స్ట్ 1 2 3 4 divided by 5. See, 1 2 3 4 divided by 5. నేను డైరెక్ట్గా చేస్తాను. చూడండి, 2 8 6 2 4 6 8 246.8. చూడండి, మీరు సాల్వ్ చేయండి, ఒకసారి చూద్దాము. ఆన్సర్ 1 2 3 4 1234 divided by 10/2. That is equal to 1234 into 2/10. 2 1s are 2, 2 4s are 2 2s are 4, 2 3s are 6, 2 4s are 8 divided by 10. That equal to 10 means 1 decimal point. ఒక్క నెంబర్ ముందరే పాయింట్ పెట్టుకుంటాము. సో 246.8. చూడండి, చాలా సింపుల్గా ఎంత ఈజీగా ఆన్సర్ చేయగలిగాము. సో ఇలానే కొన్ని ఎగ్జాంపుల్స్ చేస్తాము, చూద్దాం. ఇంకా 58696. దట్ మీన్స్ 58,696 డివైడెడ్ బై 5. దట్ ఈస్ 558. ఫాస్ట్గా క్యాలిక్యులేట్ చేద్దాము. 5 2s 10, 8 2 16, 2 6 12, 2 9s 18, 2 6 12. బ్యాలెన్సింగ్ మెథడ్, బేస్ కాంప్లిమెంట్ మెథడ్ అంటాం కదా, ప్రీవియస్ వీడియోస్లో కూడా మనం చేస్తున్నాము. 8 + 1 is 9, 1 + 2 is 3, 1 + 6 is 7, 1 + 0 is 1. ఇక్కడ ఎన్ని నెంబర్స్ ఉన్నాయి? డెసిమల్ పాయింట్స్ అనేది ఒకటే ఉంది కాబట్టి 1. 11,739.2. చూడండి, చాలా సింపుల్గా అయిపోయింది కదా. ఇప్పుడు ఇదే నెంబర్ని 50తో ఎలా చేయాలో చూద్దాం. 50 is nothing but 100/50.
2. 100 by 2 is 50. సో ఇప్పుడు ఇలా ఎలా చేయాలో చూద్దాం. 10, 16, 12, 18, 16, 6, 9, 3, 7, 1, 1 divided by 100. 100 అంటే ఎన్ని డెసిమల్ పాయింట్స్? 2 డెసిమల్ పాయింట్స్. సో 2 డెసిమల్ పాయింట్స్ అంటే 2 నెంబర్స్ ముందు పాయింట్ పెట్టుకుంటాం. ఓకేనా? చూడండి, ఎంత పెద్ద డివిజన్ అయినా చాలా సింపుల్గా చేసేయగలము. సో ఇలా ట్రై చేయడం వల్ల డివిజన్లో టైం అనేది ఈజీ అవుతుంది, క్యాల్కులేషన్ ఫాస్ట్గా చేయొచ్చు. నెక్స్ట్ 58,696 with 500. 500 is nothing but 1000 by 2. 1000 by 2 is 500. See, same answer will be coming. 10, 16, 12, 18, 16, 6, 9, 3, 7, 1, 1. But 1000కి ఎన్ని జీరోస్ ఉంటాయి? 3 జీరోస్ ఉంటాయి. సో డెసిమల్ పాయింట్ అనేది 3 జీరోస్కి బిఫోర్లో ఉంచుకోవాలి. 3 జీరోస్ ముందు డెసిమల్ పాయింట్ అనేది పెట్టుకోవాలి. చూడండి, మనం ఇలా చేసినప్పుడు టైం అనేది 2 సెకండ్స్లో ఒక డివిజన్ చేసేయగలము. ఆన్సర్ ఈజీగా వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇలానే ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. 1, 2, 3, 4, 5 డివైడెడ్ బై 50. 50తో చేద్దాం. 2, 4, 6, 8, 10. 10 means 0, 9, 6, 4, 2. 24,690. 50 means 100 by 2. 100 by 2. So how many decimal points here? 2 decimal points. 246.90. చూడండి, చాలా సింపుల్గా చేసేయచ్చు ఇలాంటి డివిజన్స్ అనేవి. మీరు ట్రై చేయండి. ట్రై చేసి దీని ఆన్సర్ నాకు కామెంట్లో పెట్టండి. 78,960 డివైడెడ్ బై 50. 86,972 divided by 500. 64,796 divided by 5. సో ఈ ప్రాబ్లమ్స్కి మీరు ఆన్సర్స్ కామెంట్లో ఎంటర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Please like and share the video. Click on the bell icon to get the more updates.